రైతుల వెన్ను విరుస్తున్న కూటమి సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రైతులను రోడ్డున పడేశారంటూ వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంతో వారిని రోడ్డున పడేసింది అన్నారు జగన్. పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నేసే పరిస్థితి తెచ్చారు అన్నారు. రైతుల చొక్కా తీసేసి నడి రోడ్డుపై నిలబెట్టి ఇప్పుడు కాలర్ ఎగరేసేలా చేస్తామంటూ ప్రగల్భాల అని నిలదీశారు వైఎస్ జగన్. రైతుల కష్టాలపై చర్చ జరగకుండా బాబు డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అన్నారు జగన్. 18 నెలల కాలంలో 16 సార్లు రైతులు ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయారు అన్న జగన్ ఒక్కసారైనా వారిని ఆదుకున్నారా అని చంద్రబాబును నిలదీశారు. రైతుల వెన్ను విరుస్తున్న కూటమి సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రైతులను రోడ్డున పడేశారంటూ వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంతో వారిని రోడ్డున పడేసింది అన్నారు జగన్. పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నేసే పరిస్థితి తెచ్చారు అన్నారు. రైతుల చొక్కా తీసేసి నడి రోడ్డుపై నిలబెట్టి ఇప్పుడు కాలర్ ఎగరేసేలా చేస్తామంటూ ప్రగల్భాల అని నిలదీశారు. రైతుల కష్టాలపై చర్చ జరగకుండా బాబు డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అన్నారు జగన్. 18 నెలల కాలంలో 16 సార్లు రైతులు ప్రకృతి విపత్తులతో నష్టపోయారు అన్న జగన్ ఒక్కసారైనా వారిని ఆదుకున్నారా అని చంద్రబాబును నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ రాష్ట్రంలో రైతుల సంపదకి సంబంధించి ముఖ్యంగా గిట్టుబాటు ధరలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి పతనమైనటువంటి నేపథ్యంలో రైతుల దుస్థితి పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ట్వీట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట ధరలు దారుణంగా పతనం అయిపోతున్నా సరే మీరు రైతుల వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి కారణంగా దారుణమైన పరిస్థితిని తట్టుకోలేక ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా ఆసరా లేక రైతులు తాము వేసిన పంటను తామే ట్రాక్టర్లతో దున్నేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. చంద్రబాబు ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్ళీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావలు చూపిస్తారా అని ప్రశ్నించారు. అసలు 18 నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డారు, ఈ సంక్షోభానికి రైతులే కారణం అన్నట్టుగా వారి మెదళ్లపై దాడి చేయడానికి మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా 3 విమానాలు, 6 హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్ కి, మీరు డప్పు కొట్టే మీ ఎల్లో మీడియాకి, మీ తొట్టి గ్యాంగ్ కి వీరందరికీ కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు కానీ రైతులను మాత్రం ఎందుకు ఆదుకోవడలేదని మీకు మనసు రావడం లేదా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకున్నారు. కానీ అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ముఖ్యంగా ధరలు పతనం అయిపోయి దీన స్థితిలో ఉన్నటువంటి రైతులను ఆదుకుంటూ ధరల స్థిరీకరణను వెంటనే డబ్బులు మంజూరు చేసి రైతుల్ని ఆదుకునే చర్యలు ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా మీరు అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీని, మామిడి ధరలన్నీ పడిపోయినా సరే మీకు పట్టనట్టే వ్యవహరించారు. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏదీ లేదని ఆ ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులు వారి తరఫున మేము పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు, రైతులు పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు, రైతులను ఆదుకోవడానికి హడావుడిగా ప్రకటనలు చేస్తారు, తీరా ఆచరణ చూస్తే ఏమి చేయరు, ఏమి ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. తుఫాను సహా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన బీమా పరిధులు లేని లక్షల మంది రైతులకు ఏం చేస్తారు, ఇప్పటికీ ఎందుకు చెప్పడం లేదంటూ ప్రశ్నించారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టపరిహారం ఎప్పుడు చేస్తారో
మాట మాత్రమైనా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లకు దాదాపుగా 40,000కు గాను పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభావ కింద ఇస్తా ఉన్నారు. ఈ 2 ఏళ్లకు 40,000కు గాను 10,000 కేవలం 10,000 ఇచ్చారు మీరు. ఆర్బీకేలు, ఈ క్రాప్, సీఎం యాప్, పొలం వద్ద పంట కొనుగోలు ఇలా అన్ని నిర్వీర్యం చేశారు. చివరికి ఎరువుల కోసం రైతులు బ్లాక్ లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచన ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలరు, మీ పార్టీ వాళ్ళ కాలరు పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు అంటూ ఆ ట్వీట్ ద్వారా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులు ప్రస్తుతం తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నారు. మొక్కజొన్న, అరటి, అదేవిధంగా అన్ని పంటలు పండించే రైతులు కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి వీటిని ఎందుకు స్పందించడం లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. దుబారా పర్యటనలు, తప్పుడు కేసుల కోసం లాయర్లకు కోట్లు తగిలేస్తున్న ప్రభుత్వానికి రైతులకు పెట్టడానికి మాత్రం మనసు రాదా అని నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టాము అని చెప్పే మీరు 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడమని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణకు నిధులు మంజూరు చేసి రైతులను ఎందుకు ఆదుకోరు అని గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. ఈ 18 నెలల కాలంలో ఇన్నిసార్లు రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకున్న సందర్భం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు జగన్. రైతు కోసం మేం పోరాటాలు చేస్తే వాటిని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. తుపాను కారణంగా నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు అన్నారు. ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు అని, పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి 20,000 ఇస్తాము అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000 అన్నారు జగన్. ఆర్బీకేలు, పొలం వద్దే పంట కొనుగోళ్లు, సీఎం యాప్ వంటి వాటిని నిర్వీర్యం చేశారు అని ధ్వజమెత్తారు జగన్. చివరకు రైతులు ఎరువులను బ్లాక్లో కొనుగోలు చేసే దుస్థితికి తెచ్చారు అన్నారు వైసీపీ అధినేత. రైతుల బతుకులు దళారీల పాలు చేశారు అని, ఇలాంటి పరిస్థితుల్లో మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు మర్చిపోవద్దు అని సూచించారు వైఎస్ జగన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.